టాపిక్ ని డిస్కస్ చేసాం. సో థర్మల్ కండక్టివిటీ అనే టాపిక్ అనే డెఫినేషన్ తో పాటు అట్ ద సేమ్ టైం డెరివేషన్ ని కూడా చూసాం. సో ఆ డెరివేషన్ ఏంటి చెప్పింది లాస్ట్ హీట్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు అంటే హీట్ ఎనర్జీ లేదా హీట్ ఎనర్జీ లేదా హీట్ ఫ్లో క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ లో మనం చూసిన డెరివేషన్ ఏంటి K ఇంటూ ఏరియా ఇంటూ θ2 మైనస్ θ1 ఇంటూ టైం పీరియడ్ T బై డిస్టెన్స్ D. సో లాస్ట్ క్లాస్ లో ఇది డిస్కస్ చేసాం మనం. సో ఇక్కడ ఏంటంటే K అనేది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని లాస్ట్ క్లాస్ లో చెప్పాం. కానీ మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K ఈజ్ ఈక్వల్ టు అంటే ప్రాబ్లం అన్నమాట. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో మీకు అడిగే ఎస్ఐ క్వశ్చన్ అంటే మీకు అడిగే 8 మార్క్స్ క్వశ్చన్ ఈ రకంగా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటి, దాన్ని యూస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. హీట్ ఫ్లో ని గాని హీట్ ఎనర్జీని గాని ఫైండ్ అవుట్ చేయమంటారు అన్నమాట. సో క్యాపిటల్ Q విల్ బి ఈక్వల్ టు ఫార్ములా K ఇంటూ A ఇంటూ θ2 మైనస్ θ1 బై T బై D. సో ఇక్కడ డిస్టెన్స్ అన్న లెంత్ అన్న సేమ్. ఇక్కడ ఈ కేసులో మనకి డిస్టెన్స్ అని కాకుండా లెంత్ ఆఫ్ ద బార్ అని ఇచ్చాడు. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద బార్ అన్న డిస్టెన్స్ అన్న మనకి సేమ్ అన్నమాట. అంటే మధ్యలో యూస్ చేసే మెటీరియల్ యొక్క లెంత్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, వాటి మధ్య డిస్టెన్స్ ఇచ్చినట్టే లెక్క. 0.1 మీటర్ ఇచ్చాడు. ఓకేనా. సో ఈ దీంట్లో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని మనం కొన్ని స్పెసిఫికేషన్స్ యూస్ చేసి కూడా రాసుకోవచ్చు. సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని ఈ రకంగా రాయొచ్చు. సపోజ్ ఒకవేళ ఇలా అవుతుందని అసంప్షన్ చేస్తే, ఒకవేళ ఇలా జరుగుతుందని అసంప్షన్ చేస్తే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ మనకి హీట్ ఫ్లో కి ఈక్వల్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం తర్వాత. ఫార్ములా యూస్ చేసుకొని ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అంటే ఏంటో చూసిన తర్వాత అప్పుడు ఈ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒకవేళ A ఈజ్ ఈక్వల్ టు ఏరియా 1 మీటర్ స్క్వేర్ అయినప్పుడు, టైం పీరియడ్ ఒక సెకండ్ కింద తీసుకున్నప్పుడు, ఓకే, డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ అంటే θ2 మైనస్ θ1 విల్ బి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినప్పుడు. నేను టెంపరేచర్ ని డిగ్రీ సెంటీగ్రేడ్ లో తీసుకున్నాను, కెల్విన్స్ లో కాకుండా. సో నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ 1 మీటర్ అయినప్పుడు, సో డిస్టెన్స్ మనకి 1 మీటర్ అయినప్పుడు. సో ఒకవేళ అవన్నీ కూడా 1 అనే సిచువేషన్ తీసుకుంటే, సో ఇక్కడ హీట్ ఫ్లో Q ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 బై 1. అంటే దాని అర్థం ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ మనకి హీట్ ఫ్లో కి ఈక్వల్ గా ఉంటుంది ఎప్పుడు ఈ అన్ని 1 వాల్యూకి అంటే 1 కి ఈక్వల్ గా ఉన్నప్పుడు. ఓకేనా, మళ్ళీ ఒకసారి కలెక్ట్ చేస్తాను చూడండి. లాస్ట్ క్లాస్ లో థర్మల్ కండక్టివిటీ కాన్సెప్ట్ ని యూస్ చేసుకొని హీట్ ఎనర్జీ లేదా హీట్ ఫ్లో కి ఫార్ములా డిస్కస్ చేస్తాం. ఏమని K ఇంటూ A ఇంటూ θ2 మైనస్ θ1 బై T ఇంటూ Dn. ఇక్కడ ఈ K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. ఏ సిచువేషన్ లోనైనా 1 మీటర్ స్క్వేర్ ఏరియా 1 సెకండ్ 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఖచ్చితంగా మనకి హీట్ ఫ్లో కి ఈక్వల్ గా ఉంటుందంట. అలా ఉంటుందని అసెప్షన్ చేసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ కేస్ ఏంటంటే వీటన్నిటికీ వాల్యూస్ ఇచ్చారు. K అంటే వాల్యూ ఇచ్చారు, A అంటే వాల్యూ ఇచ్చారు, θ2 మైనస్ θ1 కి వాల్యూ ఇచ్చారు, T కి వాల్యూ ఇచ్చారు, D కి వాల్యూ ఇచ్చారు. ఎటు వచ్చి మనల్ని హీట్ ఫ్లో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో హీట్ ఫ్లో క్యాలిక్యులేట్ చేద్దాం ఈ ఫార్ములాని యూస్ చేసుకోండి ఈ సమ్ కి. ఓకేనా. సో ఇదంతా థర్మల్ కండక్టివిటీని బేస్ చేసుకొని క్యాపిటల్ Q హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A ఇంటూ θ2 మైనస్ θ1 బై T టైం పీరియడ్ T బై డిస్టెన్స్ D. సో ఇక్కడ టైం 1 సెకండ్ కింద ఇచ్చారు. సో దాన్ని యూస్ చేసుకొని మనం హీట్ ఎనర్జీ Q ని క్యాలిక్యులేట్ చేయాలి. సో Q ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ K. సో K వాల్యూస్ ఎంత వచ్చాయి 401 ఇంటూ ఏరియా వాల్యూస్ ఎంత తీసుకున్నారు 1 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 6 మీటర్ స్క్వేర్ లో ఉంది, సెంటీమీటర్స్ లేవు. సో ఎస్ఐ సిస్టమ్ లో ఉంది కాబట్టి డైరెక్ట్ గా వేస్తాం. 1 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 6 ని డైరెక్ట్ గా వేస్తాం. నెక్స్ట్ θ2 వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. θ2 వాల్యూస్ ఎంత 104 డిగ్రీస్, 104 మైనస్ θ1 వాల్యూస్ ఎంత 24 ఇంటూ టైం పీరియడ్ 1 సెకండ్. సో అది మినిట్స్ లోనే లేదా అవర్స్ లోనే లేదు, డైరెక్ట్ 1 సెకండ్ అనే ఎస్ఐ సిస్టమ్ లో ఇచ్చాడు. ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు.
బై డిస్టెన్స్. సో డిస్టెన్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. డిస్టెన్స్ వాల్యూస్ ఎంత మనకి 0.1 మీటర్స్ అని చెప్తున్నాడు. డిస్టెన్స్ వాల్యూస్ మనకి 0.1 మీటర్స్ అని ఇచ్చాడు. సో దీన్ని యూజ్ చేసుకొని హీట్ ఎనర్జీ Q ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 104 నుంచి 24 తీసేస్తే 80 వస్తుంది. సో క్యాపిటల్ Q is equal to క్యాలిక్యులేట్ చేస్తే 401 into 1 into 10 to the power of -6. సో 104 నుంచి 24 మైనస్ చేస్తే 80 వస్తుంది. 80 by 1 into 10 to the power of -1 అని రాసాను. సో 0.1 అన్న 1 into 10 to the power of -1 అన్న సేమ్. సో 10 to the power of -1 డివిజన్ లో ఉంది, పైకి తీసుకెళ్తే ఎడిషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ Q is equal to 401 into 10 to the power of -6 into 10 to the power of +1 అంటే ఇది. సో -1 డౌన్ సైడ్ ఉంది, అదే న్యూమరేటర్ కి తీసుకెళ్తే +1 అవుతుంది. 10 to the power of +1 into 80. కింద డినామినేటర్ ఇవ్వాల్సిన పర్లేదు, పైకి తీసుకెళ్ళిపోయాం కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే క్యాపిటల్ Q is equal to, సో ఇది 10 to the power of -6 +1 అంటే మనకి -5. సో ఇక్కడ 401 into 80 చేయాలి. 401 into 80 చేద్దాం. 401 into 80. సో 0 0 0 8 1s are 8, 8 0 0s 8 4s are 32 అంటే 32,000. మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 32,000 080 into 10 to the power of -5 వచ్చింది వాల్యూ. ఓకే, 10 to the power of -5. సో థర్మల్ కండక్టివిటీ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని క్యాపిటల్ Q ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా చెప్పాలి. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా చెప్పిన తర్వాత అబ్జర్వేషన్ పవర్ అంటే ఏంటి, లేదా కన్వెక్షన్ కండక్షన్ రేడియేషన్ చెప్పుకున్నాం కదా, దాని గురించి డిస్కస్ చేశాక న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా చాలా ఇంపార్టెంట్ లా, ఇది మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ లో కూడా పనికొస్తుంది. సో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటే the wavelength of the maximum intensity radiation is inversely proportional to the absolute temperature. అంటే ఒకసారి చెప్తాను చూడండి. జనరల్ గా మనకి హీట్ ఫ్లో అనేది ఏ ఎనర్జీ అయినా ఫ్లో అవ్వాలంటే ఐదర్ ఇట్ ఈస్ ఏ కండక్షన్ అయినా జరగాలి, కన్వెక్షన్ అయినా జరగాలి, రేడియేషన్ అయినా జరగాలి, అవునా. సో లాస్ట్ లో హీట్ ఎనర్జీ కండక్షన్ గురించి, కన్వెక్షన్ గురించి, రేడియేషన్ గురించి డిస్కస్ చేసాం. ఆ టాపిక్ ఏంటో ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం చూడండి. జనరల్ గా హీట్ ఫ్లో కండక్షన్ జరుగుతుందంటే అక్కడ పార్టికల్ మూమెంట్ అనేది ఏమీ ఉండదు. సో అక్కడ కండక్షన్ కి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పుకున్నాం మనం, ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఐరన్ రాడ్ కి ఒక ఎండ్ మనం హీట్ ఎనర్జీని సప్లై చేస్తే ఆటోమేటికల్ గా రెండో ఎండ్ కూడా మనకి హీట్ గానే ఉంటుంది. అంటే ఇక్కడ నీకు ఏ రకమైన పార్టికల్ మూమెంట్ అనేది జరగదు, బట్ కానీ హీట్ ఎనర్జీ ఒక ఎండ్ నుంచి రెండో ఎండ్ కి ట్రాన్స్ఫర్ అయింది, అది కండక్షన్, అవునా. సో మెటీరియల్ మాక్సిమం 90% మెటల్స్ లో మనకి కండక్షన్ జరుగుతుందన్న విషయం లాస్ట్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ కన్వెక్షన్. కన్వెక్షన్ అంటే పార్టికల్స్ మూమెంట్ ఉండాలి, అంటే అది ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ లో కానీ గ్యాసెస్ లో కానీ కన్వెక్షన్ గురించి మాట్లాడుకున్నాం, అవునా. సో కన్వెక్షన్ అంటే ఏంటి, మనకి పార్టికల్ మూమెంట్ అనేది కంపల్సరీగా జరగాలి. ఎలా, ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ గురించి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం, గుర్తుందా లేదు. సో ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ వంటగదిలో ప్రొడ్యూస్ అయిన చాలా హీట్ ని ఫోర్స్డ్ ఫ్యాన్ యూజ్ చేసి అవుట్ చేస్తాం. అంటే పార్టికల్స్ మూమెంట్ జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ గా కన్వెక్షన్ చేస్తాం, ఫోర్స్డ్ కన్వెక్షన్ చేస్తాం. అదే న్యాచురల్ కన్వెక్షన్ కి ఏం చెప్పుకున్నాం మనం, సీ బ్రీజెస్ అన్నమాట. అంటే సముద్రం నుంచి వచ్చే గాలి యాక్చువల్లీ చల్లగా ఉంటుంది, బట్ కానీ సన్ నుంచి వచ్చే హీట్ పార్టికల్ మూమెంట్ అనేది జరిగి సో ఇక్కడ వచ్చే బ్రీత్ అంటే సముద్రం నుంచి వచ్చే గాలులు కూడా హాట్ గా తయారవుతాయి, అంటే వేడిగా హీట్ గా తయారవుతాయి అన్నమాట. అది న్యాచురల్ కన్వెక్షన్. వంటగదిలో జరిగేది ఫోర్స్డ్ కన్వెక్షన్. కానీ ఏదైనా సరే, అది లిక్విడ్ అయినా సరే, గ్యాసెస్ అయినా సరే, ఖచ్చితంగా పార్టికల్ మూమెంట్స్ అనేది ఉంటే అది కన్వెక్షన్. మూమెంట్ లేకపోతే అది కండక్షన్. మధ్యలో ఎటువంటి మీడియం అవసరం లేకపోతే అది రేడియేషన్, ఓకేనా. సో రేడియేషన్ అంటే మధ్యలో ఎటువంటి మీడియం అవసరం లేదు. ఈవెన్ ఆ రోజు నేను చెప్పింది ఏంటి, నన్ను సన్ని ఒక వ్యాక్యూమ్ లో పెట్టిన, ఈవెన్ ఎయిర్ లేని ప్లేస్ లో పెట్టినా ఆటోమేటికల్ గా సన్ నుంచి నేను హీట్ ఎనర్జీని తీసుకొని నేను ఖచ్చితంగా వేడిగానే ఉంటాను, ఓకే. ఎందుకని సిన్స్ అక్కడ నాకు మీడియం లేకపోయినా సరే, ఎయిర్ మీడియం మీడియం లేకపోయినా సరే హీట్ ఎనర్జీని నేను
అబ్జర్వ్ చేసుకుంటున్నారు, హీట్ రేడియేట్ చేస్తుంది సన్ మధ్యలో మీడియం అవసరం లేదు. సో అది రేడియేషన్ అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే వేవ్ లెంత్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ రేడియేషన్. అంటే రేడియేషన్ అంటే ఇక్కడ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రేడియేషన్ అనే పదం కనపడింది. అంటే మధ్యలో మీడియం అవసరమా అవసరం లేదా, ఖచ్చితంగా మీడియం అవసరం లేదు. ఓకే, సన్ మనం చూసుకోండి, సన్ కి మనకి మధ్యలో ఎటువంటి మీడియం లేదు. ఒకనొక ప్లేస్ వరకే మనకి ఎయిర్ అనేది ఉంటుంది, ఆ పైన మనకి ఎయిర్ అనేది లేదా అట్మాస్ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అవునా, అందుకైనా శాటిలైట్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇలా నిల్చోకుండా గ్రావిటేషనల్ పుల్ లేకుండా ఇలా గాల్లో తేలుతూ ఉంటాం. అవునా కదా. సో ఆ గ్రావిటేషనల్ పుల్ లేకపోయినా ఎయిర్ లేకపోయినా సరే సన్ నుంచి మనం హీట్ ఎనర్జీని తీసుకుంటున్నాం. అంటే సన్ బాడీ రేడియేట్ చేస్తుంది, మీడియం లేకుండా రేడియేట్ చేస్తుంది. ఆ రేడియేషన్ వల్ల మనకి వేవ్స్ జనరేట్ అవుతాయి. సో హీట్ ఎనర్జీ మనం వేవ్స్ ఫామ్ లో తీసుకుంటున్నాం. ఓకేనా, వీటికి మాక్సిమం ఇంటెన్సిటీస్ అంటే ఇవి. సో మాక్సిమం ఇంటెన్సిటీస్ 1 2 3 నంబర్స్ లో డిస్కస్ చేశాను చూడండి. మాక్సిమం ఇంటెన్సిటీస్, సో ఇక్కడ ప్రొడ్యూస్ అయిన మాక్సిమం ఇంటెన్సిటీస్ 1 2 3 నంబర్స్ వాటి అబ్సల్యూట్ టెంపరేచర్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందంట. అంటే ఈ 1 2 3 ఈ వేవ్స్ లా ఉంటాయి. ఇది వేవ్ నేచర్ లో ఉందమ్మా. రేడియేషన్ మనకి వేవ్ నేచర్ లో జరిగింది. రేడియేషన్ మనకి వేవ్ నేచర్ లో జరిగింది. ఈ మాక్సిమం ఇంటెన్సిటీ వేవ్ లెంత్స్ ఉన్నాయి కదా, వేవ్ లెంత్స్ యొక్క మాక్సిమం ఇంటెన్సిటీస్ అంటే ఈ పాయింట్స్ అన్నమాట, 1 2 3 పాయింట్స్. సో ఈ పాయింట్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్స్ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎవరు మనకి టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తున్నారు. అంటే వేవ్ లెంత్స్ కి టెంపరేచర్ కి మధ్య రిలేషన్ చెప్పేదా అన్నమాట మీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్ప్లేస్మెంట్స్ ఇస్తారు, టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన థర్మల్ కండక్టివిటీ, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, బాయిల్స్ లా, చార్జ్ లా, ప్రెషర్ చుట్టూ, వాల్యూమ్ చుట్టూ, టెంపరేచర్ చుట్టూ తిరుగుతుంది. మరి డిస్ప్లేస్మెంట్ సిచువేషన్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ కి టెంపరేచర్ కి మధ్య రిలేషన్ చెప్పేదే మీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, చాలా ఇంపార్టెంట్ లా. సో ఇక్కడ రేడియేషన్ మనకి వేవ్ నేచర్ లో వచ్చినప్పుడు అక్కడ ప్రొడక్షన్ అయిన మాక్సిమం ఇంటెన్సిటీ వాల్యూస్, డిస్ప్లేస్మెంట్ వాల్యూస్. సో డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి తేడా ఫస్ట్ ఇయర్ వెక్టార్స్ లో, అంటే నెక్స్ట్ క్లాస్ లో వెక్టార్స్ లో చెప్తాను. డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి ఇలా చూడండి సరిపోతుంది. రేడియేషన్ మనకి వేవ్ నేచర్ లో ప్రొడక్షన్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ అయిన వేవ్ నేచర్ లో ఉన్న మాక్సిమం ఇంటెన్సిటీ డిస్ప్లేస్మెంట్స్ లేదా వేవ్ లెంత్స్ టెంపరేచర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుందంట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే దాని అర్థం ఏంటి? ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏంటి? వేవ్ లెంత్ రైజ్ అయిన ప్రతిసారి టెంపరేచర్ వాల్యూస్ డిక్రీస్ అయిపోతూ వస్తాయి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఒకటి పెరిగితే రెండో తగ్గాలి. మరి టెంపరేచర్ రైజ్ అయిన ప్రతిసారి డిస్ప్లేస్మెంట్ వేవ్ లెంత్ వాల్యూస్ తగ్గిపోతూ వస్తాయని చెప్తారనమాట. ఆటోమేటికల్లీ వన్ క్వాంటిటీ రైజ్ అయితే ఒక క్వాంటిటీ డౌన్ అవుతుంది. దాన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తారు. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఒక క్వాంటిటీ రైజ్ అయినప్పుడు ఆటోమేటికల్ గా రెండో క్వాంటిటీ కూడా రైజ్ అవ్వాలి. అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే, సో వేవ్స్ డిస్ప్లేస్మెంట్ లో మాక్సిమం వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ని లాంబ్డా అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఇది సెకండ్ ఇయర్ వేవ్స్ లో కూడా చెప్తారు, ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోండి. వేవ్ లెంత్ లాంబ్డా అని చదవాలి. వేవ్ లెంత్ లాంబ్డా. సో వేవ్ లెంత్ ని లాంబ్డా అనే లెటర్తో డినోట్ చేస్తారు. లాంబ్డా ప్రొనౌన్సియేషన్ లాంబ్డా అని పలకాలి. దీన్ని వేవ్ లెంత్ అని చెప్తారన్నమాట. దీని గురించి స్పెషల్ గా వేరే క్లాస్ చెప్పుకోవచ్చు. సో వేవ్ లెంత్ మాక్సిమం వేవ్ లెంత్ అంటే 1 2 3 పాయింట్స్ అన్నమాట. ఈ 1 2 3 పాయింట్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తున్నాడు. అంటే టెంపరేచర్ మన డిగ్రీస్ లోనైనా తీసుకోవచ్చు లేదా కెల్విన్స్ లోనైనా తీసుకోవచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ పైన ఒక కాన్స్టెంట్ వాల్యూస్ తీసుకోమంటున్నాడు. దాన్ని మీన్స్ కాన్స్టెంట్ కింద చెప్తున్నాడు. దాని వాల్యూ ఎంత మనకి 2.9 × 10⁻³ మీటర్ కెల్విన్. ఎంకే అంటే మీటర్ కెల్విన్ అని అర్థం. 2.9 × 10⁻³ మీటర్ కెల్విన్ అన్నమాట. మీన్స్ కాన్స్టెంట్ బై అబ్సల్యూట్ టెంపరేచర్. సో మీన్స్ కాన్స్టెంట్ విల్ బి ఈక్వల్ టు 2.9 × 10⁻³ మీటర్ కెల్విన్. సో మీన్స్ డిస్ప్లేస్మెంట్ లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో రేడియేషన్ మనకి సన్ నుంచి వచ్చే రేడియేషన్ లేదా ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టు అది వేవ్ నేచర్ లో ప్రొడక్షన్ అవుతుంది. ఆ వేవ్ నేచర్ ఉండే ఈ మాక్సిమం ఇంటెన్సిటీ వేవ్ లెంత్స్ టెంపరేచర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఒకటి రైజ్ అయితే రెండోది డౌన్ అవుతుంది. సో ఒక మధ్యలో వాటి కోసం ప్రపోర్షనాలిటీ తీయడం కోసం కాన్స్టెంట్ ని యూజ్ చేస్తాం. ఆ కాన్స్టెంట్ వాల్యూ 2.9 × 10⁻³
కన్వెక్షన్ అండ్ రేడియేషన్ చెప్పుకున్నాం కదా. సో కన్వెక్షన్ కి సంబంధించి ఒక కోఎఫిషియెంట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి, అది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, యాక్చువల్లీ హీట్ ఎనర్జీకి హీట్ ఫ్లోకి చిన్న డిఫరెన్స్ ఉందమ్మా, అదొకసారి చెప్తాను. చెప్పిన తర్వాత ఈ కన్వెక్షన్ కి సంబంధించిన కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. హీట్ ఫ్లోకి హీట్ ఎనర్జీకి చిన్న డిఫరెన్స్ ఉందని చెప్పాను కదా, అది ఒకసారి చూడండి. హీట్ ఫ్లో మనకి కొన్నిసార్లు హీట్ ఫ్లో హీట్ ఎనర్జీకి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ హీట్ ఎనర్జీ అంటే ఏంటో చూద్దాం. చూడండి, సో హీట్ ఎనర్జీని క్యాపిటల్ Q అనే లెటర్ తో డినోట్ చేస్తాం. సో హీట్ ఎనర్జీని క్యాపిటల్ Q అనే లెటర్ తో డినోట్ చేస్తాం. అదే హీట్ ఫ్లో అనుకోండి, హీట్ ఫ్లో, సో హీట్ ఫ్లో అనుకోండి P = Q/T. హీట్ ఫ్లోని P అనే లెటర్ తో డినోట్ చేస్తాం అన్నమాట. P = Q/T అన్నమాట. వేర్ T అంటే టైం పీరియడ్, T అంటే మనకి టైం పీరియడ్. ఓకేనా, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో హీట్ ఎనర్జీని క్యాపిటల్ Q అనే లెటర్ తో డినోట్ చేస్తాం, హీట్ ఫ్లోని క్యాపిటల్ P అనే లెటర్ తో డినోట్ చేస్తాం. P = Q/T అన్నమాట ఫార్ములా. T అంటే మనకి టైం పీరియడ్. ఓకేనా, ఏ కేసులోనైనా ఇన్ కేస్ ఒకవేళ టైం పీరియడ్ = 1 సెకండ్ అయిందనుకో, టైం పీరియడ్ = 1 సెకండ్ అయితే హీట్ ఫ్లో అంటే హీట్ ఫ్లో క్యాపిటల్ P = Q/1 అవుతుంది. అంటే P = Q అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, హీట్ ఫ్లో హీట్ ఎనర్జీ ఒక్కటే అవుతుంది. ఎప్పుడు టైం పీరియడ్ = 1 సెకండ్ అయినప్పుడు హీట్ ఫ్లోనే హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. ఎప్పుడు టైం 1 సెకండ్ అయినప్పుడు, రిమైనింగ్ అంతా కూడా డిఫరెంట్ అన్నమాట. సో వన్ టైం = 1 సెకండ్ అయినప్పుడు, టైం ఖచ్చితంగా చూడండి ఒకసారి, టైం = 1 సెకండ్ అయినప్పుడు హీట్ ఫ్లో హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. రిమైనింగ్ కేసులో మటుకు మాత్రం మనం హీట్ ఫ్లోని క్యాలిక్యులేట్ చేయమన్నారా హీట్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయమన్నారో చూసుకోవాలి. సో ఇక్కడ హీట్ ఫ్లో అంటే క్యాపిటల్ P, దట్ విల్ బి = Q/T. హీట్ ఎనర్జీ అంటే క్యాపిటల్ Q. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఇన్ కేస్ వెన్ టైం T = 1 సెకండ్ అయినప్పుడు, 1 సెకండ్ అయినప్పుడు మాత్రమే హీట్ ఫ్లో హీట్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో లాస్ట్ ప్రాబ్లమ్ లో P ని క్యాలిక్యులేట్ చేయమని Q చెప్పేసాను, ఎందుకని P అన్న Q అన్న రెండు సేమ్ కాబట్టి, అంటే టైం పీరియడ్ వాల్యూ అంటే మనకి 1 సెకండ్ కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు ఇది ఈ కాన్సెప్ట్ కూడా ఉంది, దీనికి సంబంధించి మనం కన్వెక్షన్ గురించి మాట్లాడుకునే అప్పుడు చెప్తాం. సో థర్మల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అడుగుతారు. సో థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, సో థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అంటే ఏంటంటే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద కండక్టర్ ఫర్ ద ఫ్లో ఆఫ్ హీట్. హీట్ తీసుకోవడానికి రెడీగా లేని మెటీరియల్స్, అంటే కండక్టర్ కూడా కొన్నిసార్లు హీట్ ఎనర్జీ తీసుకోవడానికి రెడీగా ఉండదు. సో అలా కొన్ని మెటీరియల్స్ అపోజ్ చేస్తాయి అన్నమాట. ఆ అపోజిషన్ చేసే నేచర్ని మనం థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అని చెప్తాం. థర్మల్ అంటే హీట్ ఎనర్జీ అమ్మ, హీట్ ఎనర్జీని అపోజ్ చేయడం. థర్మల్ అంటే హీట్ ఎనర్జీ, రెసిస్టెన్స్ అంటే అపోజిషన్. మనం చెప్తాను ఒకసారి చూడండి. రెసిస్టెన్స్ అంటే అపోజిషన్ ఆఫర్డ్ బై ద కండక్టర్ ఫర్ ద హీట్ ఆఫ్ ఫ్లో. అంటే హీట్ ని తన నుంచి ఫ్లో చేయడం కోసం కండక్టర్ కొంత అపోజిషన్ ని క్రియేట్ చేస్తే దాన్ని థర్మల్ రెసిస్టెన్స్ అని చెప్తారు. థర్మల్ రెసిస్టెన్స్ అంటే హీట్, థర్మల్ అంటే హీట్, రెసిస్టెన్స్ అంటే అపోజిషన్. కండక్టింగ్ మెటీరియల్ దాని నుంచి హీట్ ఎనర్జీని వెళ్ళకుండా అపోజ్ చేస్తే దాన్ని థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ అని చెప్తాం. సో దాన్ని క్యాపిటల్ R అనే లెటర్ తో డినోట్ చేస్తారు. రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్. అంటే హీట్ ఎనర్జీని దాని నుంచి ఫ్లో అవ్వకుండా అపోజ్ చేశాడు. అంటే మనం ఎంటర్ అవుదామని చూసినప్పుడు డోర్స్ క్లోజ్ చేశాడు అలాంటిది అనమాట. మనం ఏదైనా రూమ్ లోకి ఎంటర్ అవుదామని చూసినప్పుడు మన మొహం మీద డోర్స్ క్లోజ్ చేశాడు, అపోజ్ చేయడం అనమాట. ఓకే, నేను ఇప్పుడు హీట్ ఎనర్జీ ఆ రూమ్ లోకి వెళ్తేనే కండక్ట్ అవుతా ఉంటాను నేను. సో ఆ రూమ్ లోకి వెళ్ళడానికి ఆ డోర్ అవసరం, ఆ డోర్ ని క్లోజ్ చేయడం సంపాట్. అది పార్షియల్, అంటే డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్, డిపెండింగ్ అపాన్ ద అదర్ పర్సన్ బేస్ చేసుకొని హాఫ్ క్లోజ్ చేసి అలో చేస్తారా, లేదంటే కంప్లీట్ గా క్లోజ్ చేస్తారా, లేదా కంప్లీట్ గా ఓపెన్ చేస్తారా అన్నది డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ ప్లాస్టిక్ మెటీరియల్స్ అసలు హీట్ ఎనర్జీని అలో చేయవు, బయటికి అలో చేయవు.
వాటిని అబ్జర్వ్ చేసుకొని వాటిని దాచుకుంటూ అబ్జర్వ్ చేయవు, అసలు బయటికి ఎమిట్ కూడా చేయవు. కానీ అలా కాపర్ అలా కాదు, కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, కంప్లీట్గా బయటికి ఎమిట్ చేస్తుంది. స్టీల్ కూడా అంతే, అవునా? మనం అందుకే కుకింగ్ యూటెన్సిల్స్కి ఏం యూజ్ చేస్తాం మనం? స్టీల్ కానీ లేదా రాగి పాత్రలు కానీ, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మధ్య అవేంటవి నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా వచ్చేసాయి. సో నాన్ స్టిక్ మీరు మాక్సిమం 99% చూసినట్టయితే బ్లాక్తో వేస్తారు. ఎందుకని? బ్లాక్ మెటీరియల్ ఇస్ ఏ గుడ్ అబ్జర్వర్ అని లాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ హీట్ ఫ్లోని అపోజ్ చేసే నేచర్ అనమాట. ఏదైనా కండక్టింగ్ మెటీరియల్ అని ఇన్సులేటింగ్ మెటీరియల్ అని ఫుల్గా హీట్ ఫ్లోని అలౌ చేసేస్తే అది థర్మల్ కండక్టింగ్ మెటీరియల్ అవుతుంది. అదే పార్షియల్గా అదే అసలంటూ హీట్ ఫ్లోని కూడా అలౌ చేయని మెటీరియల్స్ని ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అని చెప్తారు, ఇన్సులేటింగ్ థర్మల్ మెటీరియల్స్ అని చెప్తారు. కానీ 10% మాత్రమే ఇన్సులేటింగ్ థర్మల్ మెటీరియల్స్ కనపడతాయి, రిమైనింగ్ అంతా కూడా హీట్ ని కండక్ట్ చేసే మెటీరియల్స్ 90% కూడా. సో రెసిస్టెన్స్ అంటే అపోజ్ చేసే నేచర్, హీట్ ఫ్లోని సంవాట్ అపోజ్ చేస్తుంది అనమాట కండక్టింగ్ మెటీరియల్స్, కొంతవరకు అపోజ్ చేస్తుంది. సో దాన్ని థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్తాం. క్యాపిటల్ R is equal to D/KA ఫార్ములా, D/KA. ఇక్కడ మనకి D అంటే ఏంటి? మనకి లెంత్ అన్నమాట, అవునా? సో మధ్యలో యూస్ చేసే కండక్టర్. సో లాస్ట్ చెప్పుకున్నాం కదా మనం, మధ్యలో ఒక మెటీరియల్ ని యూస్ చేస్తాం కదా. సో ఈ మెటీరియల్ కి మధ్యన డిస్టెన్స్ లేదా ఈ మెటీరియల్ యొక్క లెంత్ నేను డార్క్ చేశాను చూసారా, ఆ మెటీరియల్ యొక్క లెంత్ కూడా మనకి డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ద కండక్టర్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఫేసెస్ అన్నమాట. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫేసెస్. సో లెంత్ ఆఫ్ ద మెటీరియల్, లెంత్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్పొచ్చు, లేదా డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫేసెస్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ K అంటే ఏంటి? నేచర్ ఆఫ్ మెటీరియల్. అంటే నేను ఇందా చెప్పాను కదా, ప్లాస్టిక్ ఒక ఎగ్జాంపుల్, కాపర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా, అది నేచర్ ఆఫ్ మెటీరియల్ ని బట్టి రెసిస్టెన్స్ మారిపోతుంది. కొన్ని మెటీరియల్స్ కి రెసిస్టెన్స్ సూపర్ ఉంటుంది, కొన్ని మెటీరియల్స్ కి రెసిస్టెన్స్ డల్ గా ఉంటుంది. మాక్సిమం కండక్టింగ్ మెటీరియల్స్ కి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, బట్ కానీ ఎంతో కొంత హీట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. అన్నమాట. అసలు దగ్గరికి రాకుండా కొంతవరకు హీట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. ఓకే, సో నేచర్ ఆఫ్ మెటీరియల్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ రెండు చెప్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, నేచర్ ఆఫ్ మెటీరియల్ చెప్పొచ్చు లేదా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ మరి ఏ అంటే ఏంటి? మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో resistance is nothing but opposition to the heat of the flow by the conducting material. So R is equal to D/K, where D is equal to length of the conductor అని చెప్పొచ్చు లేదా distance between the two faces అని చెప్తాం. లేదా K అంటే నేచర్ ఆఫ్ ద మెటీరియల్. అయితే కండక్టింగ్ మెటీరియల్స్ కి మాక్సిమం రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటాయి, హీట్ ఫ్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏ అంటే మనకి ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్, ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇదంతా థర్మల్ రెసిస్టెన్స్ అంటే హీట్ ఫ్లోని అపోజ్ చేసే లక్షణం. అది కండక్టింగ్ మెటీరియల్స్ అయితే కొంతవరకు అపోజ్ చేస్తాయేమో, అదే ఇన్సులేటింగ్ మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, అవి హీట్